వెల్కమ్ టు అవర్ ఛానల్ సండే స్టోరీ టెల్లింగ్ టైం. సండే స్టోరీ టెల్లింగ్ టైం ప్రతి వారం మనం చెప్పుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అలానే ఇవాళ కూడా ఒక స్టోరీ చెప్పుకుందామా మరి. దాని పేరేంటి? సంతృప్తి. సంతృప్తి దానికి ఇంగ్లీష్లో ఏమంటారు? సాటిస్ఫాక్షన్. సాటిస్ఫాక్షన్. అనగా అనగా చిట్టడవిలో 3 ఎద్దులు గడ్డి తింటున్నాయి. ఒకటి గోధుమ రంగులో, మిగతా 2 తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి. 3 ఎద్దులు ఏ రంగుల్లో ఉన్నాయి? ఒకటి గోధుమ రంగులో, ఒకటి తెలుపు, ఒకటి నలుపు రంగులో 3 ఎద్దులు ఉన్నాయి. తెల్ల ఎద్దుతో గోధుమ రంగు ఎద్దు, ఈ మధ్య వచ్చిన పండుగ వల్ల నా ఒళ్ళంతా ఒకటే నొప్పులు, ఎక్కే గడప దిగే గడప అన్నట్టు ఇంటింటికి తిప్పాడా యజమాని చల్లకుండా అన్నాడు. ప్రజలు వేసిన బరువులు మోయలేక తల ప్రాణం తోకకు వచ్చింది. నీ పనే బాగుంది, హాయిగా నీడలో ఉంటావు అంది. ఎవరిని? తెల్లెద్దుతో గోధుమ రంగెద్దు అన్నదన్నమాట. ఆ మాటలకు తెల్లెద్దు, నన్నే మెచ్చుకుంటున్నావా? నా గురించి చెప్పుకుంటే సిగ్గుచేటు. కళ్ళకు గంతలు కట్టేసి ఉన్న చోటే గుండ్రంగా తిప్పితే తప్ప నా బాధ అర్థమవ్వదు నీకు అని అంటున్నారు. తిరిగి తిరిగి కాళ్ళు పీకుతున్న ఎవరు పట్టించుకోరు. నీ కాళ్ళకు పసుపు రాసి దండం పెడతారు. కొత్త చీరలు దుప్పట్లు నీ మీద వేస్తారు. మంచి తిండి గౌరవం దొరుకుతుంది. నీకంటే మంచి బతికెవరికి ఉంటుంది అని బదులిచ్చింది. దీంతో మీకు అర్థం కావచ్చు కదా, బొట్టు పెట్టి ఇవంతా అంటే గంగిరెద్దులు అంతే కదా. వాటి మాటలు విన్న నల్ల ఎద్దు, పని మాట ఎలా ఉన్నా మీ ఇద్దరికి మంచి తిండి నిద్ర కోసం చోటు దొరుకుతుంది. మిమ్మల్ని శ్రద్ధగా కనిపెట్టే యజమానులు ఉన్నారు. కానీ అన్నీ ఉన్న మీరే అలా అంటే నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అని అన్నది. ఊరి మీద పడి బతకమని నన్ను ఎప్పుడో వదిలేశారంది విచారంగా అన్నది. ఏ ఎద్దు అది? నల్లెద్దు. దానికి మిగతా 2 ఎద్దులు, నీకేమన్నా పనా పాట? నచ్చినట్టు తిరుగుతావు, దొరికిందల్లా తింటావు, నచ్చిన తోట పడుకుంటావు, నీ మెడకు తాడు వేసి బంధించే వాళ్ళే లేరు. సింహాద్రి లేరు. సింహాద్రి అప్పుడు పేరుతో నిన్ను గౌరవిస్తారు. ఏమంటారు? నేను సింహాద్రి అన్నప్పుడు ఆ పేరుతో గౌరవిస్తారు. నీకున్న స్వేచ్ఛ మాకెక్కడిది అన్నాయి. అంటే కొద్దిమంది ఊర్లో కొన్ని గోవులను కూడా వదిలేస్తూ ఉంటారు. అలానే ఈ నల్లెద్దును కూడా అలా వదిలేశారనమాట. ఎద్దులు మేస్తున్న ప్రదేశానికి దగ్గరలోనే ఒక చెట్టు మీద ఉంది. ఆ చెట్టు మీద 2 చిలుకలు కూర్చొని ఉన్నాయన్నమాట. అవి ఏం చేస్తున్నాయి? ఎద్దుల మాటల్ని విన్న పిల్ల చిలుక, అమ్మ అవి ఏం మాట్లాడాయో నీకేమైనా తెలుసా అని అడిగింది. అప్పుడు తల్లి చిలుక ఏమన్నదంటే, అవి సుఖపడడం లేదని, ఎదురు వాళ్ళ జీవితమే బాగుందని భ్రమపడుతున్నాయి అని. వివరంగా చెప్పవా, నాకు అర్థమైతే లేదని ఎవరు అడిగిండ్రు? పిల్ల చిలుక అడగడంతో తల్లి చిలుక ఇలా చెప్పడం మొదలుపెట్టింది. గోధుమ రంగుది గంగిరెద్దు. సంక్రాంతి రోజున ఇంటింటికి తిప్పుతాడు దాని యజమాని. ఆ పని దానికి కష్టంగా ఉందట. తెల్లదేమో గానుగెద్దు. ఓకే గానుగెద్దు. ఆ గానుగ చుట్టూ తిరుగుతూ నడవడం దానికి కష్టంగా ఉందట. గానుగ అంటే మీకు తెలుసా ఫ్రెండ్స్? వెనకట ఒకటి ఉంటుండే, ఏంటంటే నేను ఇల్లు కట్టాలన్నా చెయ్యాలన్నా గుండ్ర ఉండి దాంట్లో మొత్తం ఏంటంటే రాయి కట్టేవారు. గనేటి రాయిని కట్టేసి దాని మధ్యలో ఒకటి పెద్దది మనం అది కర్రతో ఉన్నటువంటి, దాని మీద ఒకటి పెద్దది రాతితో ఉన్నటువంటిది ఉండేది అనమాట, రౌండ్గా పిల్లలాగా. మళ్ళీ దానికి ఇంకొకటి కర్రతోటి కనెక్షన్ ఉంటుండే. దానికి ఏం చేద్దరంటే ఎద్దుకు కట్టేది, ఎద్దుకు మీద పెడదురు కాడి పెట్టి దాని చుట్టూ కొట్టుకుంటూ దాంట్లో సున్నాన్ని చేసేవారు. ఆ సున్నంతో ఇల్లు కట్టేవారు వెనకట. ఇప్పుడు మనం సిమెంట్ కదా, సిమెంట్ను ఇసుకను పోసేలా కలుపుతాము. అప్పుడు సున్నపు రాళ్ళలో ఏందో మరి పోసి కలిపి సున్నం తయారు చేసి దాంతో ఇల్లు కట్టేవాళ్ళు. ఇటుక కంటే కూడా ఇదేంటి సిమెంట్ కంటే కూడా చాలా గట్టిగా ఉండేది అనమాట. అది దాన్ని ఏమంటారు? గానుగ అంటారు. గానుగ సున్నంతో ఇల్లు కట్టారు వీళ్ళు అని అన్నారు. నేను కూడా చిన్నప్పుడు విన్నాను. ఇక నల్లది ఆంబోతు.
ఒక వయసు వచ్చాక దాన్ని ఊరి మీదకి వదిలేస్తారు. నిజమని నచ్చినట్టల్లా తిరుగుతూ నచ్చిన చోట తింటూ బ్రతుకుతుంది. అందుకే పనిపాట లేకుండా తిరిగే వాళ్ళను అనొచ్చేసిన ఆంబోతులా తిరుగుతున్నాడని అంటారు చాలామంది. అలా తిరగడం కూడా దానికి కష్టంగా ఉందట అని చెప్పింది. ఎవరు? తల్లి చిలుక పిల్ల చిలుకకి ఇట్లా వివరంగా చెప్పింది అనమాట. అంటాం కదా, ఏ పనిపాట లేక వాడు చదువు రాక ఏది రాక పొద్దున్న లేస్తాడు, ఇంట్లో మొహం కడతాడు, ఇంత ఛాయ తాగుతూ ఇప్పటికి కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళని. తిరుగుబోతులు సోమరిపోతులు అంటారు వాళ్ళని. అప్పుడు ఆ కాలంలో ఆంబోతులు అది తిరుగుతావు అని అనేవాళ్ళట. అలాగైతే వాటిలో ఎవరి పని కష్టమైనదా అని అడిగింది పిల్ల చిలుక. అవి అలా మాట్లాడుతుండగానే 2 ఎద్దుల్ని తోలుకొని వచ్చి మేతకి వదిలాడు ఒక రైతు. పొలములో దుక్కి దిన్ని అలిసిపోయి ఆకలి మీద ఉన్నాయి. అవి పచ్చగడ్డి తినడంలో నిమగ్నమయ్యాయి. ఆ ఎద్దుల్ని చూపించిన తల్లి చిలుక పొలం పనిలో రైతుకి సాయపడేవి, ఎండనక వానక దుక్కి దున్నేవి రైతు ఎద్దులు. వాటిని బండ్లకు కట్టి పెద్ద బరువులు మోయిస్తారు. ఎన్నో వ్యవసాయ పనులు చేయిస్తారు బిడ్డ. ఆ 3 ఎద్దుల కంటే వీటి పనే కష్టం. అంత పని చేసినా సరే ఎవ్వరి మీద ఫిర్యాదు చేయకుండా పనిలో ఆనందాన్ని తృప్తిని అనుభవిస్తున్నాయి. మొదటి 3 ఎద్దుల ఆలోచన సరైనది కాదమ్మా అని పిల్ల చిలుకకు తల్లి చిలుక చెప్పింది. లోకంలో ఉన్న వాళ్ళంతా రైతు ఎద్దుల్లా ఆలోచించాలి. చేసే పనిలో తృప్తిని పొందాలి, లేకపోతే బ్రతుకు భారం అనిపిస్తుంది అంది తల్లి చిలుక. అంటే చూడండి, నవడేస్ సొసైటీలో ఎవరైనా కష్టపడి వాడు బాగా కష్టపడి పైకి వచ్చి డబ్బు సంపాదించి వానికేంది రో, వాడిగా బాగా ఉన్నోడు రో, వాడు ఎవరిని కేర్ చేయరు రో అని ఇట్లా అనే రోజులు ఉన్నాయి ఇప్పుడు సొసైటీలో. అలా అనకుండా వాడు కష్టపడి సంపాదించి వాడికి అంత పెరిగిండ్రు, అసలు ఎట్లా పెరిగిండు ఏంటిది, వాడి దగ్గరికి పోయి నువ్వు ఎలా కష్టపడ్డావు ఏం సంగతి అనేది కొన్ని ట్రిక్స్ నేర్చుకుందాము అనే జ్ఞానము ఇప్పుడు సొసైటీలో ఎవ్వరికి లేకుండా పోయిందంటే. మొట్టమొదలు ఏంటంటే వాడిని రాగద్వేషాలు, ఈర్ష్య ఇవన్నీ చేయడం. వాడంతా ధర్మంగా సంపాదించిండారా, ఎవడిచ్చిపోయినవంతా అతనో ముత్తాతను అని ఇలాంటి మాటలు మాట్లాడేవాళ్ళు సొసైటీలో చాలామంది అయ్యిండు ఫ్రెండ్స్. కాబట్టి మనం అందరం కూడా ఎవ్వరేమని అనుకొని శ్రమ పట్టుదల ఉంటే మార్గం ఉంటే, మనసు ఉంటే మార్గం ఉండకపోదు అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, రైతు ఎద్దుల్లాగానే బ్రతకడానికి మనం అందరం ఆలోచిద్దాం. ఒకవేళ మనల్ని ఎవ్వరేమన్నా కూడా మనం పట్టించుకోవద్దు. మనం చేసే పనిలోనే అంత కష్టమైనా సరే ఆనందాన్ని సంతోషాన్ని వెతుక్కుందాం, శ్రమను నమ్ముకుందాం ఫ్రెండ్స్. నమ్ముకొని నలుగురికి ఆదర్శంగా నిలుద్దామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.